నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 14 నుండి 18వ వచనం వరకు చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 14 నుండి 18వ వచనం వరకు చదువుదాం. దయచేసి తీసిన వారు ఉంటే చదవండి. 23వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాండి. ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా ఎద్దుకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. ఏ రోజు నాకు కూడా కనబడలేదు. ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. హేరోదు కూడా ఏ నేరం నాకు కనబడట్లేదు అని చెప్పి పంపించేశాడు. అక్కడి వరకే మనం చూసుకున్నాం. చూడండి, మరణం నాకు తగింది ఏది ఇతడు చేయలేదు అనే ఒక నిర్ధారణకు పిలాతు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదే మాట చెప్తున్నప్పుడు ఇక చంపేరేమో, ఇక మరణానికి అప్పగించరేమో అని ఇక్కడ అప్పగించిన వారు కంగారు పడి ఇక వారు చేస్తున్న పని చూడండి, కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? మాకు బరబ్బను విడుదల చేయండి, వీనిని చంపివేయండి అని కేకలు వేస్తున్నారు. ఇక్కడ బరబ్బను అలా విడుదల చేయడానికి ముందు కొన్ని డీటెయిల్స్ మనకి ఈరోజు కావాలి. చూడండి, వాటిని చూడడం కోసం మనం ఇంకొక ఏరియాకి వెళ్దాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 6 నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. 6 నుంచి 11వ వచనం వరకు. సువార్త 19వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూసి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పింది. అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, తన దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనను గనుక ఆ నియమము చెప్పున ఇతడు చావాలనని అతనితో చెప్పారు. పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగింది. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనాను. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. చాలు. ఇక్కడ 11వ వచనాన్ని దయచేసి అండర్లైన్ చేసుకుందాం, దాన్ని కొంచెం నోట్ చేసుకుందాం. ఏమంట? పైనుండి నీకు అధికారం నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. సో ఈ సమయం, ఈ గడియ నీకు ఆ సమయం ఇవ్వబడింది. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదు అనెను. పిలాతు
ఏ మాటను బట్టి మరీ ఎక్కువ భయపడ్డాడు? ముందుగా పిలాతుకు తన భార్య దగ్గర నుండి ఒక వర్తమానం వచ్చింది, గుర్తుందా? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకు అని ఒక వర్తమానం తన భార్య దగ్గర నుంచి వచ్చింది. నేను తెలుసుకున్నాను ఆయన నీతిమంతుడని అని చెప్తున్న మాట ఆయనకి కొంచెం కాకపోయినా కొంచెమైనా హృదయంలో పనిచేస్తున్న సమయం అది. ఏ భయము లేకుండా ఆయనను కేవలం సిలువ వేయడానికే మేము పుట్టామన్నట్లుగా ఆయన వెంటబడుతూ ఆయనను చంపడం కోసమే మొదటి నుండి పట్టుకోవాలని, చిక్కులు పెట్టాలని, ఎలాగైనా సరే ఆయన్ని డౌన్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేదు. ప్రజల్లో అల్లరి పుట్టించాలని ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేదు. ప్రజల్లో ప్రభువు మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ తేవాలని ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. యేసు ప్రభువునే భయపెట్టాలని ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. సకల ప్రయత్నాలు విఫలమై ఇప్పుడు ఆఖరి ప్రయత్నం ఒక్కటే, ఆయనను చంపండి 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 అని కేకలు వేస్తూ ఆయనను తీసుకుని వచ్చి పిలాతుకు అప్పగిస్తున్న యాజకులు, బండ్రోతులు వారు ఇక్కడ చేస్తున్న పని చూడండి. ఆయనను సిలువేయండి 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 అని కేకలు వేస్తున్నారట. అండ్ ఆయన ఏ హేతువు నాకు కనబడట్లేదు, చంపడానికి కలిగిన ఏ కారణం నాకు కనబడట్లేదు, నాకే కాదు హేరోదుకు కూడా కనపడలేదు అని చెప్తున్నప్పుడు వారు ఆయనను గురించి చెప్తున్న మాట చూడండి, 7వ వచనం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు. ఏంటంటే ఆ నియమం, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమం చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. ఏమని చెప్పుకున్నాడట? చెప్పాలి, ఏమని చెప్పుకున్నాడట? దేవుని కుమారుడని చెప్పుకున్నాడట. నిజమేనా? చెప్పారా అలాగనే యేసయ్య? నేను దేవుని కుమారుడని చెప్పారా? చెప్పలేదు. ఆయన ఆ మాట పలకలేదు. చూడండి, వాళ్ళకున్న ఏదైనా సరే ఒక క్లూ లేకపోతే ఒక మనకుంటాయి చూడండి, ఈ సెక్షన్ ప్రకారం ఇలా శిక్షించండి అని చెప్పి వాదిస్తున్న వాళ్ళు ఉంటారే, అలా వాళ్ళకున్న శాస్త్రమును బట్టి, ధర్మశాస్త్రమును బట్టి ఏదో రకంగా ఆయన ఇరికించాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు, అంతే. ఒక మాట చదువుకుందాం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం నుండి 28-29 చదవరా? 8వ అధ్యాయం 28-29 చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకుందాం అండి. ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశం చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగిలి ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమును వెళ్ళలేకపోయింది. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. ఇప్పుడు చదువుకుందాం 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నామండి. నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకొందురు. ఇక్కడ చూడండి, తర్వాత మీరు మిగిలినవి చూడండి, గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇదిగో దేవుని కుమారుడా అని పిలుస్తున్నది, సంబోధిస్తున్నది ఎవరు?
అద్దరినున్న గదరేనీల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. అప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దెయ్యములు పట్టిన వారు మాట్లాడుతున్నారా? దెయ్యములు మాట్లాడుతున్నాయా? దెయ్యములు మాట్లాడుతున్నాయి. దెయ్యముల చేత పట్టబడిన వారు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. బట్ లోపల పని చేస్తున్నది, మాట్లాడుతున్నది ఎవరు? దెయ్యములు. దెయ్యములు గుర్తుపట్టాయి ఆయనను దేవుని కుమారుడని. అందుకే పిలుస్తున్నారు. ఏమని? అవన్నీ కలిసి పిలుస్తున్నాయి. ఎట్లా చూడండి, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చావా? మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి కూడా వచ్చేసావా? నువ్వు దేవుని కుమారుడు అని మాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని కుమారుడు అని ఆయన చెప్పారా? వీళ్ళు చెప్పారా? దయ్యాలు చెప్పినాయా? ఆయన చెప్పారా? దయ్యాలు చెప్పేయి. ఇంకా డైరెక్ట్గా మనకి క్లారిటీ వస్తున్న ఏరియా ఎక్కడ అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట పలుకుతున్నది అపవాది. అందుకే చూడండి 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంనకు ఆయనను తీసుకుని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలవబెట్టి. ఏమని చెప్తున్నారు అక్కడ చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు అని ఎవరు చెప్తున్నారు? అపవాది చెప్తున్నాడా? యేసయ్య చెప్తున్నారా? అపవాది చెప్తున్నాడు. సో యేసు ప్రభు చెప్పలేదు నేను దేవుని కుమారుడినని. ఎందుకు దేవుని కుమారుడని చెప్పలేదు? ఒక ఎగ్జాంపుల్ వినండి. ఒక మంచి చాలా సీరియస్గా ఆడుతున్న ఒక కబడ్డీ గేమ్ ఉంది. చెప్పండి, ఏం గేము? కబడ్డీ గేమ్. చెప్పాలి. కబడ్డీ తెలుసు కదా అందరికీ, కబడ్డీ గేమ్. ఈ కబడ్డీ ఆడుతున్నప్పుడు ఒక టీంలో టీం ఏ, టీం బి ఆడుతున్నారు. టీం బి వాళ్ళు చాలా బలంగా కన్నింగ్గా ఆడుతున్నారు. టీం ఏ వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. అలాంటి సమయం ఇప్పుడు చూడండి, నీకు కోచ్ ఎవరైతే ఉన్నారో వారు డైరెక్ట్గా వచ్చి ఆడడానికి అవకాశం ఉంటుందా టీం ఏలో? లేదు. కానీ నెక్స్ట్ టైం అయినా, నెక్స్ట్ బ్యాచ్లోనైనా ఈ టీం ఏని గెలిపించాలి అని, అంటే వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళ దేశం యొక్క పరువు కాపాడడం కోసం టీం ఏని నెక్స్ట్ రౌండ్లో లేదా నెక్స్ట్ మ్యాచ్లో గెలవడానికి ఈ కోచ్ వచ్చి ఆ టీం మెంబర్స్తో పాటు ఆడారనుకోండి, ఖచ్చితంగా ఆ టీం వాళ్ళు గెలుస్తారు కదా, గెలుస్తారు. కానీ ఆ కోచ్ పేరులో రావాలా? కబడ్డీ ఆటగాళ్ళ పేరులో రావాలా? ఆటగాళ్ళ పేర్లో రావాలి. ఒక్క క్షణమైన నేను కోచ్ని అని గనక కోచ్ లాగా బిహేవ్ చేసిన, కోచ్ నేను అని చెప్పిన, ఆ ఆటలో నుంచి తను తొలగింపబడతాడు. అదే ఆటగాళ్ళల్లో ఒకడైతే తను ఆడడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా అలాగనే యేసు ప్రభు వారు కూడా భూమి మీద తను చేస్తున్న కార్యం దేవుని కుమారుడు అనే ఆ నేమ్లో చేయకూడదు, మనుష్య కుమారుని నేమ్లో చేయొచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. సో వారు చెప్తున్నారు, నువ్వు దేవుని కుమారుడని మాకు తెలుసు. ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఎప్పుడు ఆయనను చిక్కులు పెట్టాలని, ఆయన అన్నవి అనలేదని, ఆయన అనలేనివి అన్నారని వాళ్ళు ఎప్పుడు అదే పనిలో ఉంటారు. చూడండి, కైసరికి పన్ను ఇవ్వద్దని ఆయన చెప్పారా? లేదు. కానీ వాళ్ళు నేరం మోపేటప్పుడు ఎలా మోపారు? కైసరికి పన్ను ఇవ్వద్దని చెప్పారు.
అవునా కాదా? సో వాళ్ళు ఎప్పుడు కూడా సత్యమును బట్టి మాట్లాడేవారు కానే కాదు. నేను అన్నాను, దెయ్యములన్నా కనీసం సత్యం మాట్లాడుతున్నాయి, అవి నమ్మి వణుకుతున్నాయండి. ఆయన అంటే నమ్మి వణుకుతున్నాయి. మమ్మల్ని నశింపు చేయుటకు వచ్చావా అంటే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది దెయ్యాలకి. ఏంటి మమ్మల్ని నశింపజేసేది ఈయనే అని, యేసుప్రభు మీద. నిజం, నేను వాటిని ఏం పొగడట్లేదు, సత్యమే. వాటికైనా ఒక క్లారిటీ ఉంది. ఎటొచ్చి ప్రధాన యాజకులకి కానీ, ఈ పెద్దలకి కానీ, ఈ ప్రజలకి భయం కూడా లేదు. యేసుప్రభు పట్ల వారు చూపిస్తున్న వైఖరిని బట్టి వారికి భయం కూడా లేదు. మరి అది అజ్ఞానం అనాలో మరి ఏమనాలో తెలీదు. వాక్యం ఇస్తున్న డీటెయిల్స్ ప్రకారం అయితే వారికి ఆ జ్ఞానం ఇవ్వబడలేదు. జ్ఞానులే అని చెప్పుకుంటూ జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకుపోయారు కనుక వారికి ఆ మర్మము వారికి గ్రహింపడానికి ఇవ్వబడలేదు. కనుక వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నియమముల ప్రకారం, రూల్స్ ప్రకారం, ఇది భూమి మీద అమలవుతున్న రూల్స్ ప్రకారం కాదు, పరలోకంలో అమలవుతున్న రూల్స్ ప్రకారం. నా చిత్తమంతా చేస్తున్నవారు నా ప్రియ కుమారుడు అని తండ్రి పైనుంచి ఎదురు చూస్తున్న ఆయన చిత్త ప్రకారం ఇక్కడ భూమి మీద జరుగుతున్న కార్యాలు ఇవన్నీ. ఎంతో క్లారిటీతో యేసు ప్రభు చెప్తున్న మాట అదే. నా పైనుంచి నీకు ఆయన అలౌ చేశారు గనుక నువ్వు ఇక్కడ అధికారంలో ఉన్నావు పిలాతు. అండ్ నన్ను నీకు ఎవరు అప్పగించారో వాళ్ళకి, ఆ అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదు. ఇప్పుడు దాని ప్రకారం వారు తెచ్చుకున్న లేకపోతే వాళ్ళు కొని తెచ్చుకుంటున్న వాళ్ళ మీదకి పాపంను ఏ రేంజ్లో ఉంటుందో కొంచెం ఆలోచన చేద్దాం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు తన్ని తాను ప్రస్తావించుకుంటున్న ఏ పరిస్థితుల్లోనైనా తర్వాత గమనించండి, ఆయన నేను దేవుని కుమారుడు అనే నామంలో కాకుండా నేను మనుష్య కుమారుడు అని ఆయన చాలాసార్లు సంబోధించినట్టుగా మనం చూస్తున్నాం. మనుష్య కుమారునికి పాపములను క్షమించుటకు అధికారం కలదని, మనుష్య కుమారుడు అని ఆయన సంబోధిస్తూ ముందుకు కదిలారు. ఎన్నో ఏరియాల్లో ఆయనను ప్రేరేపిస్తూ ఉండినారు, నువ్వు దేవుని కుమారుడు అని. కానీ ఆయన దానికి పడిపోలేదు. నేనేమంటున్నా అంటే ఆయన చేస్తున్న ప్రతి కార్యం ఆయనకి తెలుసు. ఆయన కనీసం మాటలో కూడా ఎక్కడ తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా ఈ గేమ్ ఆడుతున్నారు. అవును, ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఈ వైఫ్ చెప్తూ ఉందే ఈ నీతిమంతుని జోలికి పోవద్దు అని. ఆ ఏరియాకి వెళ్దాం రండి. 19వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని వద్దకు వర్తమానం పంపెను. ఇలాంటి సమయం
అక్కడ జరుగుతున్న విషయం చూడండి. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసుని సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. వారి పనిలో వాళ్ళు ఉన్నారు. ఏ పనిలో? వాళ్ళ వాదన దృఢపరచుకొని వాళ్ళ మాట నెరవేర్చబడినట్లుగా జనసమూహమును సేకరించుకునే పనిలో ఉన్నారు. అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలని అడుగుతున్నప్పుడు వారు ఏమన్నారు? బరబ్బానే అని అరుస్తూ ఎలా కేకలు వేస్తున్నారు, వీనిని చంపమని. మనం ఆ డీటెయిల్సే కదా ఇప్పుడు లూకాలోను యోహాన్లోను చదువుకుని ఇక్కడికి వచ్చాం. 22వ వచనం చూడండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. వాళ్ళు బోధింపబడిన రీతిగా, వాళ్ళు ప్రేరేపింపబడిన రీతిగా ప్రజలందరూ కలిసి యేసును సిలువ వేయమని అరిచారట. అప్పుడు అధిపతి ఎందుకు? 23వ వచనం, ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. వాళ్ళకి ఏ హేతువు లేదు, వాళ్ళు ఏ కారణం చూపించలేకపోతున్నారు. ఆఖరికి వాళ్ళు చూపించిన బలమైన కారణం ఏంటి? ఇతను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు అని అన్నారు. ఇంకా ఆ మాటను మరి ఇంకెలా వక్రీకరించారో కూడా మనం ఒక డీటెయిల్ చూద్దాం. కానీ అంతకంటే ముందు ఇక్కడ జరుగుతున్న ఒక కార్యం చూసి అటు వెళ్దాం. చూడండి 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి అని చెప్పెను. సో ఎవరిని సాక్షులుగా పెడుతున్నాడు పిలాతు? చెప్పాలి, ఎవరిని సాక్షిగా పెట్టాడు? నీళ్ళని. హల్లెలూయా. నీళ్ళు అతడు నిరపరాధి అని చెప్పుకోవడం కోసం చేతులు నీళ్ళల్లో కడుక్కుంటున్నాడు. అప్పుడు ఈ నేరం అంతా ఎవరి మీదకి రావాలి? చూడండి, వారు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారో చూడండి. ఇంకా 25వ వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అన్నారు. కీడుకి ఇంకొంచెం కీడు యాడ్ చేసుకుంటున్నట్టు కనపడట్లేదా? వారి నోటి మాటలు, వారు తీసుకుంటున్న తీర్మానాలు వారి మీదకి ఇంకా ఎక్కువ కీడు తీసుకొస్తున్నాయి. చూడండి, దీంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా పిలాతు చేతులు కడుక్కుంటుంటే అప్పుడు కూడా భయం రావట్లేదండి ప్రజలకి. అందరూ కలిసి అరుస్తున్నారు. ఏమనంటే ఆ రక్తం యొక్క పాపమేగా, రాని మా మీదకి, మా మీద ఉండను గాక, అంతేకాదు మా పిల్లల మీద కూడా. అక్కడ అప్పుడు వారు కోరుకున్నట్టే బరబ్బాను వాళ్ళకి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడట. ఈ విషయమే మనం ఈరోజు చూస్తున్నాం. ఎంతగా వారు ఎందులోకి కూరుకుంటున్నారో వారికే తెలియకుండా ఆ పాపంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారో చూసారా? ఆ కార్యాన్ని బట్టి భయపడుతున్న, ఎదురుగుండా ఉన్న వ్యక్తి భయపడుతుంటే కూడా వీరికి ఏమాత్రం భయం కూడా రావట్లా. నేనేమన్నానంటే, ఈ అధికారులకి ఆ జ్ఞానం ఉండింటే వాళ్ళు సిలువ వేయకపోయి ఉందురు అనే మాట
ఇక్కడ ఎలా ఆ జస్టిఫికేషన్ని కొంచెం కంపేర్ చేయండి. వాళ్ళు సిలువ వేయడానికి అసలు ఆలోచించట్లేదండి. పిలాతు చేతులు కడుక్కున్నప్పుడన్నా కొంచెం కూడా అమ్మో మన మీద ఏమైనా అవుతుందేమో అన్న భయం కూడా లేదు. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్న మాట, మా మీద మా పిల్లల మీద ఆ రక్తాపరాధం ఉండని. అందుకే యేసు ప్రభు వారు ఈ మాట అక్కడ పలుకుతూ ఉన్నారు. ఏమని? ఇదే ఏరియాలో ఈ సందర్భంలోనే పిలాతు యోహాను సువార్త 19వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు యేసయ్యతో. చూడండి 10వ వచనం, 19:10లో, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా? నిన్ను విడుదల చేయాలన్నా, నిన్ను సిలువ వేయాలన్నా నాకు అధికారం ఉంది, అది నీకు తెలీదా అని అడుగుతుంటే ఆయన చెప్తున్నమాట, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు. సో ఇప్పుడు నేను లోబడుతున్నది నీ అధికారానిక, పైన ఉన్న అధికారానిక? చెప్పాలి. హల్లెలూయా. పైనున్న అధికారానికి నేను లోబడుతున్నాను. పైనుండి వచ్చిన అధికారంను బట్టి నీకు ఇవ్వబడిన అధికారంలో ఇదంతా జరుగుతుంది. నేను నీ చిత్తం నెరవేర్చువాడను కాదు, నేను దేవుని చిత్తం నెరవేర్చువాడను. అండ్ అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదు అనెను. ఎగ్జాక్ట్గా ఇదే టైంకి, ఈ సందర్భంలోనే చూడండి 12వ వచనం. ఇక్కడ మనకి వాళ్ళ మధ్యలో అవుతున్న ఒక కాన్వర్జేషన్ కూడా మనకి తెలియాలి. 12వ వచనం, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. ఎవరిని ఎలా విడుదల చేయడానికి? బరబ్బా ప్లేస్లో యేసయ్యను బట్టి విడుదల చేయడానికి పిలాతు ట్రై చేశాడు. అప్పుడు ఈ పాపానికి పాపం మూటగట్టుకుంటున్న వారు పలుకుతున్న మాటలు చూడండి. నీవు ఇతని విడుదల చేసితివా, కైసరుకు స్నేహితుడవు కావు. మనం ఇవన్నీ, ఈ సువార్తలన్నీ కలుపుకొని చూస్తేనే మనకి ఇంత డీటెయిల్డ్గా పిక్చర్ దొరుకుతుంది. ఏదో ఒక్కటే చదువుకుని వెళ్తే మనకి ఇన్ని డీటెయిల్స్ రావు. ఇవన్నీ ఒకే సందర్భంలో చూడండి వాళ్ళు ఎలా ప్రేరేపిస్తున్నారు. కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి వేస్తున్నారు. చూడండి, ఈ నిరపరాధుని రక్తం నా మీద ఉండకూడదంటే సరే మా మీద ఉండని. మాటకు మాట వాళ్ళకి ఉందండి. వాళ్ళు ఇమోషనల్గా ఎలా అయిపోయారో చూసారా? వాళ్ళకి ఏమన్నా కానీ ఆయన సిలువ వేయాలి అంతే, అది ఒక్కటే మోటో. ఇప్పుడు ఈ మాట ఇలా అనొచ్చు, ఎట్ ఎనీ కాస్ట్ అంటాం కదా. అలా వాళ్ళ మీదకి ఎంత వెల వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లా. ఎట్ ఎనీ కాస్ట్ హీ షుడ్ డై, అదొక్కటే ఆలోచనలో వీళ్ళు కదులుతున్నారు. కానీ ఆ కాస్ట్ ఎంత అని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకే చూడండి ఏమని ప్రేరేపిస్తున్నారు చూసారా? నువ్వు అయితే కైసర్కి స్నేహితుడు కాదు, అలా అంటే కైసర్ పేరెత్తితే పిలాతు భయపడతాడని. ఇంకా చూడండి, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధంగా మాట్లాడుచున్నాడే అని కేకలు వేసిరి. ఏంటి
కైసరు పేరెత్తి బెదిరిస్తే పిలాతు లొంగుతాడని. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ ప్లేస్కి పేరేంటి? గబత్తా. గబత్తా. సో ఆ ఏరియాలో తనని అప్పగించినట్టుగా చూస్తున్నాం. వారు అరుస్తున్నారు, ఇతనిని సంహరించుము సంహరించుము అంట. సిలువేము సంహరించుము, చెప్పండి అన్నమాట. అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువేదినా అంటే వాళ్ళు చెప్తున్నారు, చూడండి, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. ఎవరి మాటలు చెప్తున్నారు తెలుసా? ఎవరు చెప్తున్నారు తెలుసా ఈ మాట? చూడండి అక్కడ ఎవరు చెప్తున్నారు, చదవండి. 15వ వచనం చదవండి గట్టిగా. 15వ వచనం ఒకసారి చదవరా. అందుకు వారు, యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం, అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగుగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. వాళ్ళ నోటితో ఏమి ఒప్పుకుంటున్నారో చూడండి. మా బాప్తిస్మ ఇచ్చేటప్పుడు నువ్వు నోటితో ఒప్పుకుంటావు కదా, బాప్తిస్మ తీసుకునేటప్పుడు నోటితో ఎందుకు ఒప్పుకుంటాం మనం? రక్షణ కలుగునట్లుగా కదా ఒప్పుకుంటాం. ఇక్కడ నోటితో వాళ్ళు ఒప్పుకుంటున్నారండి ప్రధాన యాజకులు. ఏమని? కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అన్నారట. ఈ లోక అధికారులు, ఈ లోకపు రాజు తప్ప మాకింకే ఏ రాజు లేరు అంటున్నారు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. మీకు మాట చెప్పిన, మేము యేసయ్యను సిలువకి అప్పగించాం, సిలువ వేసాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు తమని తాము అప్పగించుకుంటున్నారన్న విషయం తెలియట్లా. తమని తాము దేనికి అప్పగించుకుంటున్నారో గ్రహించామా? ఇప్పుడు చెప్తున్నమాట చూడండి. ప్రధాన యాజకులకే ఇంత డేంజర్ జోన్ ఉండే, నువ్వు నేను ఏ పార్టీ వాళ్ళం? మనం ఏ పార్టీ వాళ్ళం అండి? అజ్ఞానం ఎంత భయంకరమో తెలుసుకోవాలి. నాకు తెలుసు అనే ముసుగులో చాలాసార్లు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ మన మాటల్లో చిక్కుపడుతున్నామనే విషయం మనకు అర్థం అవ్వాలి. మన గమ్యం ఏటో, మనం ఎటు ప్రయాణిస్తున్నామో, ఏ మార్గంలో వెళ్ళిపోతున్నామో తెలియని స్థితి, వివేచన లేని ఆ పరిస్థితి ఎంత భయంకరమో ఈరోజు మనకి గ్రహింపులోనికి రావాలి. ఇది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? కానీ వారి ఫీలింగ్ మాత్రం మాకన్నీ తెలుసు, నేరములు మోపడానికి మాకన్నీ తెలుసు. సత్యమును బట్టి మాట్లాడుతున్నారా? లేదు. వెలుగునకు చీకటికి జరుగుతున్న యుద్ధంలో ఎటువైపు నించుని ఎటువైపు పని చేస్తున్నారో తెలియని స్థితిలో ఉన్నారండి. ఒక దేశం కొరకు పోరాడవలసిన వాళ్ళు, నియమింపబడిన వాళ్ళు వేరొక దేశానికి గూఢచారులుగా పనిచేస్తే ఎలా ఉంటుంది?
కనీసం గూఢచారులైనా భయపడుతూ పనిచేస్తారు. వీరు మాత్రం భయం లేకుండా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? కైసర్ తప్ప మాకు వేరొక రాజు లేడు. ఒక్కొక్క మాట ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నిజం. గ్రంథాలు ఉన్నాయండి మనం మాట్లాడిన మాటలు రికార్డు చేయడానికి. అరే, ఇద్దరు విశ్వాసులు కలిసి మాట్లాడుకుంటుంటేనే ఆ మాటలన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తారట. అలాంటిది ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ని గ్రంథాల్లో రాయరా? చెప్పాలి, రాస్తారా రాయరా? గ్రంథాలు విప్పబడుతున్న సమయం ఇవన్నీ విషయాలు బట్టబయలవుతాయి తెలుసా? అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, మతిపోతుందండి. చూడండి, కుడి పక్కన ఎడం పక్కన నిలవబెట్టినప్పుడు నాకు దాహం ఇవ్వలేదు మీరు అని చెప్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము ఎప్పుడు ఇవ్వలేదయ్యా అంటే ఏంటి? భూమి మీద వాళ్ళు ఏమేం చేశారో వాళ్ళకి తెలీదు. నాకు దాహం ఇచ్చారు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారండి. అప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు, మేము ఎప్పుడు ఇచ్చాము, మాకేం తెలుసు అని. మేము ఎప్పుడు ఇచ్చాము అంటే, ప్రభు జ్ఞాపకం చేసిన పలానా టైం మీరు పలానా వానికి చేశారు అంటే నాకు చేసినట్టే అని. అంటే ఏంటి? భూమి మీద తాము ఎలా బిహేవ్ చేస్తున్నారో తమకు తెలియకుండానే వెళ్ళిపోతున్న ఒక భయంకరమైన డేంజర్ జోన్ భూమి మీద ఉంది. నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారు అనే మాటకి యొక్క ఎత్తు, లోతు, వైశాల్యం చాలా ఎక్కువ అంటున్నా నేను. అది మన హైట్లో లేదు, అది మనం అందుకునే లోతులోనూ లేదు, మనం అందుకునే హైట్లోని లేదు, చేదుకునే లోతులోని లేదు అంటున్నా. దేవునిని విశేషమైన జ్ఞానం అడగాలండి. అప్పుడు మాత్రమే మనం సత్యం కొరకు నిలబడుట సాధ్యం. ఎందుకంటే హృదయం లోపల అసత్యం గురించిన, అబద్ధమును గురించిన లేదా దురాశ గనక పరిపాలన చేస్తుంటే దానికి దేవుడు అనుమతిస్తున్న లెవెల్ ఏంటో తెలుసా? అసత్యమనే సత్యం అనుకొని అబద్ధములో మునిగి వెళ్ళిపోవడానికి దేవుడు అప్పగించేస్తారట. మోసపుచ్చు పరిస్థితులకి దేవుడు అప్పగించేస్తారట. ఎగ్జాక్ట్గా అదే పరిస్థితిలో ఉన్నారు మన యాజకులు. ఎవరికి యాజకత్వం చేయాలి, ఏమి చేస్తున్నారు? యేసు ప్రభు కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవుంది దేవునికి ఇవ్వండి అని నేర్పించారు. వీరైతే కేవలం దేవుంది దేవునికి ఇవ్వడానికే నియమింపబడ్డారు. అలాంటి పరిస్థితిలో మాకు కైసర్ తప్ప వేరే రాజు లేడు అనడం. ఇంకోటి ఏంటి? మా రాజు కైసరు, నువ్వు అసలు కైసర్ సంబంధమేనా అని పిలాతుని బెదిరిస్తున్నారండి. అంటే ఏంటి? ఒకవేళ పిలాతు కనుక కైసర్ ఎవడు, లేకపోతే కైసర్కి ఇలా మాట్లాడారనుకోండి, వీళ్ళు ఎవరికి చెప్తారు? వీళ్ళ రాజుకి చెప్తాడు. వీళ్ళ రాజు ఎవరు? కైసరు. నేనేమంటున్నానంటే, మనకి కూడా ఆయన నామం పెట్టుకుని ఆయన కొరకు పని చెయ్యని ఒక డేంజర్ జోన్ ఉంది. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి, ఈ డేంజర్ జోన్లో నుంచి మనం బయటపడాలని.
గ్రహింపు కావాలని, జ్ఞానం కావాలని, వివేచన కావాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. అవును, ఇది ఒక డేంజర్ జోనే అనిపించిన వాళ్ళు ప్రార్థన అందుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, పరిశుద్ధుల వందనాలు ప్రభా, స్తోత్రులు అయ్యా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి ప్రభా నాయన, దేవుని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. మీరు ఎవరో గుర్తుపట్టి దేవుని కుమారుడు అని మాట్లాడుతున్నప్పుడు నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా నాయన. మరి పిలాతుకు నాయన, పిలాతు భార్యకు ప్రభా నాయన కళ్ళు వేదన పుట్టి ప్రభా నాయన మీరెవరో గ్రహించినప్పుడు ప్రభా నాయన, పిలాతు సైతం ప్రభా నాయన, హేరోదు సైతం తండ్రి ప్రభా నాయన, మరి ఈయనలో మాకు ఏ దోషము కనబడలేదు, మరణానికి తగినటువంటి శిక్ష ఏది కూడా లేదు అని ప్రభా నాయన మరి నాయన మరి చెప్తున్నప్పటికీ ప్రభా జన సమూహములు ప్రభా నాయన సిలువ వేయండి, సిలువ వేయండి అని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి ప్రభా నాయన, స్తోత్రం తండ్రి నాయన. ఏ నేరము చేయనటువంటి మూలను ప్రభా నాయన అట్టి రీతిగా మాట్లాడుతున్నప్పుడు ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రాలు నాయన. మరి మేము ఎటువైపు నిలబడుతున్నాం, ఏ సత్యమునకు నాయన, సత్యం ప్రక్కన నిలబడుతున్నావా ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. ఏ నేరం చేయని మిమ్ములను ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, సిలువ వేయండి అని ప్రభా నాయన అరుస్తున్నావా అనేది ప్రభా నాయన మేము గ్రహించుకోవటానికి కృప దయచేయండి తండ్రి ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. నాయన మరి ఏ విషయంలో కూడా ఆయన ఏ పొరపాటు చేయనటువంటి మిమ్మల్ని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. పన్ను కట్టొద్దన్నాడని ప్రభా నాయన, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని, రాజునని చెప్పుకుంటున్నాడని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. అనేక రీతిలుగా నేరములు మోపి ప్రభా నాయన మరి జన సమూహములకు ఉపదేశిస్తే నాయన జన సమూహములను అల్లర్లకు ప్రేరేపిస్తున్నాడని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. నాయన రాజద్రోహం సైతం ప్రభా నాయన మీ మీద వేసినటువంటి నాయన శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు ప్రభా నాయన ఏ రీతిగా మేము నిలబడుతున్నాం అనేటటువంటి గ్రహింపు ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. నాయన నాయన స్తోత్రం తండ్రి. మిమ్మల్ని మేము పరీక్షించుకోవటం మాకు నేర్పించండి తండ్రి, మీకు వందనాలు నాయన. సత్యం వైపు నిలబడాలా, అసత్యం వైపు నిలబడాలా నాయన, స్తోత్రం తండ్రి. జీవపు వెలుగు వైపు నిలబడాలా నాయన, నాయన మరి చీకటి వైపు నిలబడాలా అనేటటువంటిది ప్రభు నాయన, స్తోత్రం తండ్రి. నాయన నిర్ణయించుకునేటటువంటి స్వాతంత్ర్యాన్ని నాయన మీరు మాకు ఇచ్చారు ప్రభా. సరి అయినటువంటి నిర్ణయం తీసుకుని ప్రభు నాయన, స్తోత్రం తండ్రి. మేము ఎటువైపు నిలబడతాము నాయన, మరి ఎవరిని ఎన్నుకుంటాము అనేటటువంటిది అడుగు. ఆనాడైతే ప్రజలు బరబ్బను బందిపోటు నరహత్య చేసినటువంటి ఆ దొంగను ప్రభా నాయన కావాలనుకున్నారు, మరి మేము ఎవరిని కావాలనుకుంటున్నాం, ఎవరి వైపు నిలబడబోతున్నాం అనేటటువంటిది ప్రభా నాయన. మమ్మల్ని మేము నాయన పరీక్షించుకొని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా నాయన. సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడంలో ప్రభా నాయన మీ ఆత్మ సహాయాన్ని పొందుకునేటటువంటి వారముగా నేను మేము ఉండుట కొరకైనటువంటి కృపను నాయన అనుగ్రహించమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, ఇంకొక మాట కూడా చదువుకుందాం మనం. జఫన్యా గ్రంథం ఆయన యెహోవా దినం సమీపం అవుతుంది అన్న దాని గురించి ఇక్కడ కొన్ని మాటలు డీటెయిల్స్ ఇచ్చారు. దాన్ని చూడడానికి వెళ్తున్నాం మనం. మొదటి అధ్యాయం 15th verse చూడండి, 15వ వచనం. ఆ దినము ఉగ్రత దినము. ఏ దినం? యెహోవా దినం. చెప్పండి, ఏ దినం ఇది? యెహోవా దినం. ఈ దినం ఎటువంటిదట? ఆ దినం ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము. అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినం, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఇది ఎంత భయంకరమైన దినం కాకపోతే ఇన్ని విధాలుగా అది ఉగ్రత దినమని మనకి చెప్తూ ఉంటారు. అండ్ ఆ దినం ఎంత భయంకరమైన దినం అంటే
ప్రభు అనేకుల్ని కాదు, సమస్తమును నిర్మూలన చేసే దినం అది. ఇప్పుడు 6వ వచనం చూడండి, ఇదే గ్రంథం 6వ వచనం ఒకసారి చదవండి. చదువుతుంది. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేసేదను. ఇదే కనెక్షన్ లో 4th వర్స్ చదవండి. నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితుల వారిని, దాని అర్చకులను నిర్మూలం చేసేదను. ఇప్పుడు 5th వర్స్ చదవరా. జెఫన్యా 1:5 మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజని దాని నామమును బట్టి బ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలం చేసేదను. స్తోత్రం. ఇక్కడ ఒక డేంజర్ జోన్ కనిపిస్తుందా? యెహోవా పేరే ఎత్తుతారు కానీ మొక్కేది బయలుకి. మిద్దెల మీదకి ఎక్కి ఆకాశ సమూహములకును మ్రొక్కుతున్న అనుభవం. యెహోవా పేరును బట్టే కదులుతారు కానీ బయలుదేవత తమకు రాజ్యాన్ని దాని నామమును బట్టి మ్రొక్కేవారు ఉంటారు. వారికి నియమింపబడిన దినం అది. ఏం చేస్తానంటున్నారు? దాని అర్చకులకును, అర్చకులు అంటే ఎవరండి? యాజకులు. నిర్మూలం చేసే దినమట. అక్కడ క్లియర్గా చెప్తున్నారు, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేసేదను. ఆ లెవెల్ ఎలా ఉంటుంది అంటే 2వ వచనం చూస్తే అర్థం, ఏమీ విడువబడకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదని. ఇదే యెహోవాకు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. ఇక్కడ క్లియర్గా వాళ్ళు చేస్తున్నది ఏంటండి? నిందలు అపవాదములు మోపట్లేదా? ప్రభు చూడండి, ఆ అపవాదములు కూడా నిర్మూలన చేసేస్తారట, ఊడ్చివేస్తారంటండి. యెహోవాను అనుసరిస్తున్నాను అనుకుంటూ అనుసరించని ఒక డేంజర్ జోన్ ఉంది. దానిలో నుండి ఇంత గొప్ప వాళ్ళే తప్పించుకోలేకపోతే మనం ఏ పాటి వాళ్ళం? సో చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం. లోకం మీదకి రాబోతున్న అంధకార ఉగ్రత దినం నీకు నాకు విడుదల దినమై మారాలి. అదేంటి విడుదల కొరకు ఎదురు చూడట్లేదు? ఎవరైనా ఒక ఆమెను కూడా చెప్పట్లేరు మీరు? అమ్మో, ఎక్కడున్నారు? దేనికోసం రెడీ అవుతున్నారు? ప్రతి మాట ఇంపార్టెంటే. మనం ఏది ఆపాదిస్తే అది జరుగుతుంది. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఆయన కోసం కనిపెట్టుకోవట్లేదా? అమ్మో, ఏ మాట సంతోషం పుట్టించట్లేదా? నిరీక్షణ సంతోషం పుట్టించట్లేదా? స్తోత్రం. జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకమైన కృప ఆయన అనుగ్రహించకపోతే అది ఎవరికి దొరకదు అని ఈరోజు గ్రహింపులోనికి వస్తే ప్రార్థనలోనికి వెళ్దాం. రావాలి, ఈరోజు ఆ గ్రహింపు రావాలి. యెహోవానే నేను అనుసరిస్తున్నాను అనుకుంటూ వీళ్ళు నోటితో ఒప్పుకుంటున్న మాట ఏంటి?
కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అంట. ప్రార్థన చేసుకుందాం. ఈ డేంజర్ జోన్ గ్రహింపులోనికి వస్తే చాలు మన జీవితాన్ని కాపాడుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. పలానా దగ్గర గుంట ఉంది, అపవాది గుంట తవ్వి పెట్టాడు, నార్మల్గానే కనిపిస్తుంది కానీ అది గుంట, ఇది జాగ్రత్త అని చూపించినప్పుడు, దాని లోతు ఎంతో చూపించినప్పుడు నేను మళ్ళీ పడతానంటావు దాంట్లో. చెప్పండి ఏం చేయాలి? పక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి. అవునా? ఆ పనిలోనే ఉందాం, దాని కొరకే ప్రార్థన చేసుకుందాం.